పంపలేదనే కోపంతో అత్త మామలపై దాడి చేసిన అల్లుడు. దాడిలో అత్త మరణించగా మామకు తీవ్ర గాయాలకు గురయ్యాడు. విశాఖ KGH కు తరలించబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి చెందిన మామిడిపై నాయుడు అనే వ్యక్తి నిన్న రాత్రి అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మామపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో అతని అత్త సానబోయిన లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాల పాలైన అతని మామను విశాఖపట్నం KGH కు తరలించారు. గత కొంతకాలంగా తన భార్యను కాపురానికి పంపకపోవడం కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన మామిడిపై నాయుడు దాడి చేశాడు. చెందినటువంటి మామిడి పైనాయుడు అనే ఒక వ్యక్తి తన భార్యకి తనకి మధ్యలో ఉన్నటువంటి గొడవల కారణంగా తన భార్యని కాపురానికి పంపించట్లేదు, అలాగే విడాకులు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన వెర్షన్. అయితే ఈ అమ్మాయి కాపురానికి తీసుకెళ్లకుండా అమ్మాయిని వేధిస్తున్నట్లు ఈ మామిడి పైనాయుడు ఎవరైతే ఉన్నారో గతంలో ఇదే అమ్మాయిని ప్రేమించి మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయితో ప్రేమించి అమ్మాయి పట్ల సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకుని ఉండడం మూలంగా అప్పుడు పోక్సో యాక్ట్ కూడా ఆయన మీద రిజిస్ట్రేషన్ అయింది 2020లో. ఆ తర్వాత నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టాక 2 పిల్లల్ని కనవరెడ్డిగానే విడిచిపెట్టి ఆయన కాపురానికి తీసుకువెళ్ళకపోవడం, అత్తమామలు అడగడం మూలంగా అత్తమామల పట్ల దృష్టిగా ప్రవర్తించి అత్తని నిన్న నైట్ ఆయన కత్తితో వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళి ఆమెతో డిస్కషన్స్ పడుతూ అతని ఆయన కత్తితో కొట్టి చంపించినట్లుగా మనకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద FIR రిజిస్టర్ చేసుకుని ఆయన్ని ముద్దాయిని పట్టుకొని మామ కూడా ఆ సమయంలో పెనుగులాట్లో విడదీసే క్రమంలో మామ పైన కూడా పట్టమైన గాయం తగిలింది. మామ ప్రజెంట్ KGH హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూస్తున్నారు. అత్తగారు చనిపోయారు. ఈ ఫిర్యాదు మీద FIR రిజిస్టర్ చేసి ముద్దాయిని త్వరలోనే పట్టుకొని చట్ట ప్రకారం చేయాలి.